హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈ రోజు నుంచి మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తుంటానండి. ఈ రోజు వీడియో ఏంటంటే 2 కట్ బ్యాంగిల్కి మనం థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలో చూద్దామండి. మనకి కావాల్సినవి ఫ్యాబ్రిక్ గ్లూ, కటర్, 2 కట్ బ్యాంగిల్, పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి, అలాగే ప్లాంక్ తీసుకుంటున్నానండి. ఈ థ్రెడ్ని మనం 46 లైన్స్ అనేవి తీసుకోవాలండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ ఎండింగ్ కూడా అక్కడికే వచ్చేలాగా 46 లైన్స్ అనేవి తీసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు మీరు తీసుకోండి. ఈ లైన్స్ అనేవి మనం దగ్గరగా తీసుకొని నేను చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకోండి. ఎప్పుడైనా థ్రెడ్ అనేది ఈక్వల్గా ఉండాలండి. నాది ఈక్వల్గా లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఈక్వల్గా చేసుకున్న తర్వాత మనం గమ్ని అప్లై చేసుకోవాలండి. గమ్ని అప్లై చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే రౌండ్గా చుట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా పైకి మనం పల్చగా వెడల్పుగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అలా చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే ర్యాపింగ్ అనేది బాగుంటేనే బ్యాంగిల్ కూడా చూడడానికి కూడా మనకి నీట్గా కనిపిస్తుందండి. ఎప్పుడైనా బ్యాంగిల్ తీసుకోవాలండి. బ్యాంగిల్ తీసుకొని మనం థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ ఒక 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయితేనే మనం ర్యాపింగ్ చేసేటప్పుడు మనకు ఊడిపోకుండా బాగుంటుందండి. థ్రెడ్ని స్టిక్ చేసిన దగ్గర వేళ్ళతో అలా హోల్డ్ చేసుకుంటూ నేను వీడియో చూపిస్తున్నాను కదండి, అలా సన్నగా, అంటే థ్రెడ్ అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా అలా నీట్గా సన్నగా మనం వేళ్ళతో హోల్డ్ చేసుకుంటూ మనం థ్రెడ్ని చుట్టుకోవాలండి. చూడండి, నేను మీకు వీడియో చూపిస్తున్నాను, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుందండి నేను చెప్పేదానికన్నా. చూసారు కదండి, అలా నీట్గా వేళ్ళతో మనం జరుపుకుంటూ గట్టిగా హోల్డ్ చేసుకోవాలండి. చుట్టింది ఊడిపోకుండా ఉండకుండా మనం హోల్డ్ చేసుకుంటూ అలా జరుపుకుంటూ చుట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి, ఎందుకంటే కొంతమంది నేర్చుకోవాలని ఉంటుందండి. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉండాలని నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి వీడియోని. లాస్ట్లో మనం గ్లూ అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకొని మనకి థ్రెడ్ ఎంతవరకు అవసరమో అంతవరకు వీడియో చూపిస్తున్నాను చూడండి, అలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం గ్లూ అప్లై చేసుకొని అక్కడ మనం స్టిక్ చేసేసుకోవాలండి. చూడండి నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో అలా గ్లూని అప్లై చేసుకొని మనం స్టిక్ చేసేసుకోవాలండి. చూసారు కదా, అలా లోపలికి మనం గట్టిగా స్టిక్ చేసుకోవాలండి. చూసారు కదండి, అలా స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి ర్యాపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ కూడా అంత చక్కగా వచ్చిందో, చాలా బాగుందండి. అసలు చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.